హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, ఉత్తరాయణ పుణ్యకాలం మనకి 2025లో ఎప్పుడు, మరి మకర సంక్రమణ అనేది ఎప్పుడు అనే విషయం అనేది కూడా తెలుసుకుందామండి. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క విశిష్టత ఏమిటి అనే విషయం కూడా మనం తెలుసుకుందాము. ఉత్తరాయణం అనే పదానికి ఖగోళ గోళంలో భూమి వైపు భూమి కదలిక అని అర్థము. ఈ ప్రక్రియలో జనవరిలో శీతాకాలపు ఆయనాంతం తర్వాత రోజు ప్రారంభమవుతుంది. మరియు జూన్‌లో వేసవికాలం వరకి కొనసాగుతుంది. లెక్కల ప్రకారం సూర్యుడు మిథునం నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సంచారాన్ని ఉత్తరాయణం అని అంటాము. మరియు దీని తర్వాత సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు దీనిని దక్షిణాయనం అని అంటుంటాము. జనవరి 14న ఉత్తరాయణం మనకి ప్రారంభమవుతుంది. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి మనము సంక్రాంతిగా అంటే మకర సంక్రాంతిగా జరుపుకుంటుంటాం కదండీ! మరి ఈ పండుగను ఉత్తరాయణ పుణ్యకాలంగా కూడా జరుపుకుంటారు. ఉత్తరాయణం రోజును భగవంతుని రోజుగా చెబుతారు కాబట్టి కొత్త పనులు, యజ్ఞము, వ్రతము, వివాహాలు మొదలైన వాటిని ప్రారంభించడం చాలా శుభప్రదం అని కూడా చెబుతుంటారండి. ఉత్తరాయణం వెనుక ఉన్న ఇతిహాసాలు కూడా మనం తెలుసుకుందాము. ఉత్తరాయణము గరిష్ట కాంతిని కలిగి ఉన్న 6 నెలల అత్యంత పవిత్రమైన కాలము. ఈ కాలంలో ఎవరైనా తన శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే అతను మోక్షాన్ని పొందుతాడు అని, మరియు పునర్జన్మ ఉండదు అని అంటుంటారు. మహాభారత యుగంలో భీష్మ పితామహుని కూడా అనాయాస దీవెనలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోనే వచ్చాయని చెప్తుంటారు. ఆయన అన్ని రోజులు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే తన శరీరాన్ని, ప్రాణాన్ని విడిచిపెడతాడు. ఈ శుభదినాన మాత్రమే గంగాదేవి కూడా భూమిపైకి వచ్చి భగీరథుని వంశావళిని అనుగ్రహించింది అని చెప్తారు. అందుకే ఉత్తరాయణం నాడు గంగా స్నానానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది అని నమ్ముతారండి. గంగా స్నానం చేస్తే కూడా ఈ రోజున చాలా పుణ్యఫలితం లభిస్తుందని ప్రజల యొక్క నమ్మకము. అయితే మరి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు సంభవిస్తుంది అనేది మనం తెలుసుకుందామండి. మకర సంక్రమణ అనేది మనకి పుణ్యకాలము జనవరి 2025 మంగళవారం ఉదయం 9:03 మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది జరగబడుతుంది. కాబట్టి ఈ రోజున పెద్దలకి అంటే పితృదేవతలకి తర్పణాలు విడుస్తారు. అలాగే వాళ్ళకి మీకు వీలైతే బ్రాహ్మణులకి సంతర్పణ చేసుకోవచ్చు. లేకపోతే దక్షిణ తాంబూలాలు ఇచ్చి స్వయంపాక దానం అనేది చేస్తారు కదండి. అలా చేస్తే కూడా పితృదేవతలు సంతోషిస్తారని అంటుంటారు. ఎందుకంటే ఉత్తరాయణం అనేది మహాపుణ్యకాలంగా మనము చెప్పుకుంటాం కాబట్టి, ఇతిహాసంలో కూడా ఉంది కాబట్టి ఈ ఉత్తరాయణ మహాపుణ్యకాలాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే మంచిదండి. ఈ రోజున కూడా మనం పొంగలి అనేది అంటే కొంతమంది పులగం అనేది వండి నైవేద్యం పెడతారు. పొంగలి అనేది చేసుకుంటారు. మామూలుగా ఈ పండుగని మనము పొంగల్ అని కూడా కొంతమంది అంటుంటారండి దక్షిణాది రాష్ట్రాల్లో. అయితే మనము మకర సంక్రాంతి అనేది చేసుకుంటాము. ఇదండి మరి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం కదా. అలాగే మహాపుణ్యకాలం వచ్చేసి 9:03 నుండి 10:48 వరకు. ఈ సమయంలో గనక మీరు బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిది. ఇదండి మరి ఈ వీడియో మనము ఉత్తరాయణ పుణ్యకాలం గురించి తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీ దాకా చేరుతాయి. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.